సంచలనంగా మారిన విశాఖ జిల్లా కలెక్టర్ కారు అటాచ్మెంట్, అలాగే ఇంకా అతని ఆఫీస్లో ఫర్నిచర్ సంబంధించి ఇంకా ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఆ కలెక్టర్ కార్యాలయంలోని ఏదైతే కోర్టు అటాచ్మెంట్ ఇచ్చిందో అవన్నీ కూడా స్వాధీనం చేసుకునేందుకని చెప్పేసి తాలూరు రవికుమార్ అడ్వకేటు, అలాగే అతనికి సంబంధించిన లాయర్లు కూడా అంతా కూడా ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయానికి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎదురవుతున్న సమస్యలు చాలా విచిత్రంగా ఉన్నాయి. కనుక దీనిపై ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు మరొక అడ్వకేట్ ఉన్నారు, మీ జగదీశ్వర్ రెడ్డి గారు. సార్, అసలు ఏం జరిగింది, ఏం చెప్పండి. ఈరోజు తాలూరు రవి గారు వేసిన కేసులో నేను లాయర్ని అండి ఆయనకి. ఈరోజు కోర్టుకి ఏంటంటే కోర్టు వారు కలెక్టర్ గారి తాలూకా కారును, తర్వాత తాలూకా చైరు, తర్వాత లోనున్న ఫర్నిచర్ అంతా కూడా అటాచ్ చేయమని చెప్పేసి ఆర్డర్ జరిగితే మీ కోర్టు అమీన్ గారు తీసుకొని రావడం జరిగిందండి. కోర్టు అమీన్ గారు వచ్చారు, నేను వచ్చాను. తర్వాత ఏవో గారు తెలియపరిస్తే ఏవో గారు వచ్చి కలెక్టర్ గారు బయటికి వెళ్ళారు, వస్తారన్నారు. కలెక్టర్ గారు రావడం తర్వాత వచ్చి కలెక్టర్ గారు పిఎస్ గారిని కలిస్తే పావుగంట ఆగమన్నారు, మీటింగ్ ఉందని. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కలడానికి కూడా పిఎస్ గారు సహకరించలేదు అడిగితే. ఈలోపు మళ్ళీ ఇంకో సెమినార్ ఉంది, మీటింగ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. ఆ విషయంలో మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలవడానికి ప్రయత్నిస్తే అక్కడ కలెక్టర్ గారు సెక్యూరిటీ ఉన్నాయని వచ్చి మమ్మల్ని లోనకి వెళ్ళలేదు. లోనకి వెళ్ళిపోయి అతనేమో డోర్ లాక్ చేసుకున్నారు. మేమేమో కలెక్టర్ గారిని కలవడానికి ప్రయత్నించినప్పుడు మారానిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి మమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేశారండి, వారెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండాను. కాబట్టి వారెంట్ ఈరోజు ఎగ్జిక్యూషన్ అవ్వలేదు. మళ్ళీ మేము కోర్టు ద్వారా మళ్ళీ వచ్చి ఈ వారెంట్ ఏదైతే కోర్టు వారు ఇచ్చారో అది ఎగ్జిక్యూషన్కి వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందండి. అసలు ఆయనకి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత అండి? 77 లక్షలు ఉంది మొత్తం అంతా కలిపి. ఈపీ ఉంటుంది, టోటల్ అమౌంట్ అంతా కలిపి ఈపీ ద్వారా అతను రావాల్సిన 77 లక్షలు అండి. అతను గవర్నమెంట్ చేసిన సర్వీస్కి రావాల్సిన అమౌంట్ అండి. ఆ అమౌంట్ రాబట్టే నిమిత్తం ఈరోజు అంటే కోర్టు వారు వారెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కారును, తర్వాత కలెక్టర్ గారి తాలూకా చైరు, ఆ మిగిలిన ఫర్నిచర్ అంతా కూడా అటాచ్ చేసి తెమ్మన్నారు. ప్రభుత్వం ఎందుకని ఇవ్వలేకపోయింది అంటారు ఇప్పుడు వరకు? ఇతనైతే కేసు వేయడము, కేసులోని వచ్చి వీళ్ళేమో వేరే లాయర్, గవర్నమెంట్ లాయర్ని పెట్టుకోవడం, కంటెస్ట్ చేయడం జరిగిందండి. జరిగినా సరే గవర్నమెంట్ అయితే ఇవ్వడానికైతే మరి ఎందుకు అశ్రద్ధ చేస్తుందనే విషయంలో అయితే చాలా ఇబ్బందికరమైన విషయం అండి. ఎందుకంటే సర్వీస్ చేసుకోవడం అయితే గవర్నమెంట్ అతను చేయించుకుంది కేసుల విషయంలోనే. చేసుకున్నా సరే అమౌంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ విషయం రచ్చకెక్కడం కూడా నిజంగా ప్రభుత్వానికి ఒక విధంగా చెడ్డపేరే కదా. మరి ఎందుకు ఈ విషయంలో ఎంత తాత్సారం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ విషయంలో మేము కేసు గెలిచిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ వెళ్ళడం కూడా జరిగిందండి. వాళ్ళు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళిన తర్వాత కూడా అప్పీల్లోనే అక్కడ జస్టిస్ గారు అడిగారు, ఏంటి అమౌంట్ కట్టవలసింది ఏంటి ఇది అంటే, వాళ్ళు కోర్టులో ఏమో స్టే అడిగారు, లోయర్ కోర్టు ప్రొసీడింగ్స్ మీద స్టే ఇవ్వండి అని. వాళ్ళు స్టే కూడా హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదండి. వీళ్ళు వెళ్ళిన అప్పీల్ని కూడా వాళ్ళు పెండింగ్లో ఉంచి ఆ స్టే ఇవ్వకుండా ఉంచారండి. అందుకు మేము ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ కేసు గెలిచిన దాంట్లోనే దీనికి ఎడ్యుకేషన్కి వచ్చామండి. మాకు రావాల్సిన అమౌంట్ మాకు రావాలని కోర్టు వారు ఇచ్చిన వారెంట్ని పట్టుకొని వచ్చి ఈ తాలూకు కలెక్టర్ గారు చైరు, కారు, వాళ్ళ తాలూకు సామాగ్రిని అటాచ్ చేయడానికండి. మరి మీరు కారు అటాచ్మెంట్ ఏమైనా చేసుకున్నారా? ఇప్పుడు ప్రయత్నించామండి. ప్రయత్నిస్తే మాకు ఏంటైందంటే కలెక్టర్ గారిని కలవడానికి ఎటువంటి అవకాశం పిఎస్ గారు కానీ మిగిలిన స్టాఫ్ కానీ సహకరించలేదు, దేవో గారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా. ఫైనల్గా మీటింగ్లో ఉన్నారని చెప్పి అమీన్ గారు కొంచెం టైం అవుతుందని వెళ్ళి కలాలని చెప్పి నేను కలవడానికి ప్రయత్నిస్తే మారానిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు భాస్కర్ గారు మమ్మల్ని ఆటంకపరిచారండి, వారెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వకుండా, లోన్కి వెళ్ళనివ్వకుండా. కలెక్టర్ గారు కారు కూడా ఏమైనా తీసుకున్నారు? కారు ఇక్కడ ఉందండి. మేము పోర్టుకోలో కారు చూసామండి. కారు చూసి మీదకి వెళ్ళేసరికి మళ్ళీ కారు తీస్తారండి. ఆ కారు కూడా ఇప్పుడు అవైలబుల్గా లేదండి. కానీ మళ్ళీ మేము దీనికి అమలుపరచడానికి వస్తామండి వారెంట్ని. మళ్ళీ మా కోర్టు ప్రొసీజర్ ద్వారా మేము దీన్ని అమలుపరిచి కోర్టు స్వాధీనం చేసుకోవడం జరుగుతుందండి. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు విశాఖ కలెక్టరేట్ ద్వారా జరిగిన పరిస్థితి చూస్తుంటే, ఈరోజు ఏదైతే కోర్టు అటాచ్మెంట్ ఇచ్చిందో అది ఏది కూడా స్వాధీనం చేసుకుని వచ్చిన లాయర్కి మాత్రం ఇవి అందలేదు. కనుక మరోసారి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తానంటున్నారు. అయితే దీని ప్రభుత్వం మరి ఇప్పుడు ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది ఇప్పుడు మనం వేచి చూడాల్సి ఉంది.